టైం టేకింగ్ సింపులేనా? లేదు, కొద్దిగా పాలు మరగడం ఆలస్యం అంతే, తర్వాత ఏమి ఉండదు. ఇంకా తినడం చాలా ఫాస్ట్ అందుకే దాని టైం ఎంత పడుతుందా అని చెప్పి పాలు బాగా ముద్ద కింద రావాలి. అంటే జనరల్ గా పాలకోవా అంటే అందరికి ఫేవరెట్, రైట్, ఫేవరెట్ అండ్ దేవుడికి కూడా పెట్టడానికి చాలా మంది ఇష్టపడతారు కూడా. అందరికి దేవుళ్ళకి అది పెట్టచ్చు, దేవుళ్ళకి ఫేవరెట్, మన అందరికి కూడా ఫేవరెట్. మరి ఇంకెందుకు లేట్, మరి పాలకోవా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పాలకోవా కావాల్సిన పదార్థాలు: పాలు, పంచదార, మైదా పిండి. సో పాలకోవా కావాల్సిన పదార్థాలన్నీ వచ్చేసాయండి, చాలా తక్కువే ఉన్నాయి కదా. అంత సింపుల్ గా చేసుకోవచ్చు అని తెలీదే. అవును, అంటే ఇది మనం బయట రెడీగా దొరుకుతుంది కదా, అది తెచ్చేసుకొని కూడా మనం షుగర్ వేయకుండా పచ్చికోవా దొరుకుతుంది, దాంతో ఏ స్వీట్ అయినా చేసుకోవచ్చు. కానీ మనం ఇప్పుడు పాలే కోవా తయారు చేయడం అంటే ఇది ట్రెడిషనల్ వే ఆఫ్ డూయింగ్ కాబట్టి మనం ఇలాగే చేస్తున్నాం. అదర్వైజ్ మనకి విడిగా ఏంటంటే పచ్చికోవా దొరుకుతుంది కదండి, దాంతో కూడా మనం అంటే ఇన్స్టెంట్ గా చేసుకోవాలనుకుంటే అది కొంచెం తొందరగా అవుతుంది. కాకపోతే ఈ టేస్ట్ అయితే రాదనుకోండి, కానీ అది ఇన్స్టెంట్ గా ఉంటే అది వాడచ్చు. కానీ ఇది జనరల్ గా ఎక్కువ వాడే పద్ధతి అయితే ఇదే. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు బాండి పెట్టేసి, అంటే ఆల్రెడీ మరిగించిన పాలేనా? మరిగించిన పాలే. ఓకే, తర్వాత మనం ఇప్పుడు ఇది బాగా మరిగించుకోవాలి చిక్కగా అయ్యేంత వరకు. ఓకే, ఇప్పుడు ఇది 1 లీటర్ పాలు అలా మీగడ రావాలి. అంటే మనం ఎంత క్వాంటిటీ చేస్తే ఎంత అవుతుంది? అంటే పావు వస్తుందో లేదు దీనిలో. 1 లీటర్ పాలకి 100 గ్రామ్స్ వస్తుంది కోవా, అంతే. ఓకే, చిన్న కప్పు వస్తుంది. అంటే ఎంత పాలు పెట్టి చేస్తే అందుకే చాలా టైం తీసుకుంటుంది. సరే, మనం ఇది బాగా ఇప్పుడు ఈ మాదిరిగా అయిన తర్వాత ఇప్పుడు మరిగిస్తాం కదా, కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం ఏం చేయాలో చూద్దాం. ఓకే, సో మనం ఇది కొంచెం బాగా మరిగేదాకా మనం చూద్దామండి, దాని తర్వాత యాక్చువల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి? గట్టిగా అయిపోయింది, దగ్గరకు వచ్చేసాయి కదా మీకు. ఇప్పుడు ఇదేంటంటే బాగా సాఫ్ట్ గా ఉండాలి. కోవాకి కలాకందికి అదే తేడా అన్నమాట. లేకపోతే కలాకంది మాదిరిగా అయిపోతుంది, విరిగిపోతుంది. కొంచెం మైదా కలిపేద్దాం. కొంచెం మైదా అంటే దీంట్లో వాటర్ మిక్స్ చేస్తాం. మనం ఓన్లీ పౌడర్ వేస్తే ఉండలు కూడా కట్టేస్తుంటాయి కదా, అందుకని నీళ్లు కలిపి వేసుకోవాలి. ఓకేనా? కొంచెం నీళ్ళు చాలు చాలు. ఓకే, కొంచెం సాఫ్ట్నెస్ కోసము, సాఫ్ట్ గా ఉండడానికి మనం సాఫ్ట్ గా ఉండడానికి కొంచెం మైదా పిండి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో కలుపుకోవాలండి. అంటే డైరెక్ట్ పౌడర్ వేసుకుంటే ఏంటంటే మనకి ఉండలు కట్టేస్తూ ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటే ఈజీగా మిక్స్ అవుతుంది అండ్ అలాగే కోవాలాగా సాఫ్ట్ గా కూడా ఉంటుంది. అంటే కొంతమంది కార్న్ ఫ్లోర్ కూడా వేస్తుంటారు కదా, అది వేయచ్చా? వేసుకోవచ్చు. మైదా ప్లేస్ లో కాబట్టి కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. ఓకే, పంచదార 1 కప్. ఇప్పుడు ఇష్టం, తీపి ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. ఓకే, ఎక్కువగా ఇష్టపడతారు కదా. అవునవును, కోవా అంటే మరి స్వీట్ ఎక్కువ ఉంటేనే ఇది బాగుంటుంది. సో 1 కప్ మనం షుగర్ వేసుకున్నాం. మరి షుగర్ వేసుకున్నాక మళ్ళీ కొంచెం పలుచు పడుతుందేమో కదా? అవును, మళ్ళీ చిక్క కావాలి అది. మరి అది కరగగానే మరి ఆటోమేటిక్ గా పలుచు పడుతుంది. ఇంకొక 10 నిమిషాల్లో అవుతుంది. సో చూసాం కదండి. కాకపోతే ఏంటంటే మనం కొంచెం పాలను మిక్స్ చేసుకుంటూ ఉండాలి, దాన్ని అలా వదిలేసి వెళ్ళడానికి లేదు. సో కొంచెం అలా మిక్స్ చేస్తుంటే అదే గట్టి పడుతూ ఉంటుంది. ప్రొసీజర్ కొంచెం టైం టేకింగ్ అయినా చాలా సింపుల్ అండి. ఇంగ్రీడియంట్స్ అవి కూడా చాలా తక్కువే ఉన్నాయి కాబట్టి. అండ్ దీంట్లో మనం ఇలాచీ పొడి అది పేడాలు అలాంటివి చేసాం అనుకోమా, దానికి వేసుకోవాలి. పేడకి అయితే ఇప్పుడు పాలకోవా ఓన్లీ పాలకోవా కాబట్టి మనకి ఇవన్నీ కూడా మనకి ఇంట్లోనే దొరికే ఐటమ్స్, ఇంట్లోనే ఉంటాయి, నిత్యం ఉండేవి. ఫుల్ క్రీమ్ తీసుకోవాలి, ఫుల్ క్రీమ్ మాత్రం తీసుకోవాలి. బాగా మీగడ పాలు అవుతే త్వరగా అయిపోతుంది. మామూలు పాలకి అసలు మామూలుగానే మీగడ చాలా తక్కువ, అండ్ ఇంకా మామూలు పాలతో అయితే ఇంకా చాలా టైం కూడా పట్టేస్తుందేమో. సో అందుకని ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే బెస్ట్ సజెస్టెడ్ అండి. సో దాంతో అయితేనే మనకి బాగా వస్తుంది. సో మనకి అది కొంచెం కరిగి మళ్ళీ గట్టి పడుతోంది కూడా. ఇలా కలుపుతూనే ఉండాలి దీన్ని, అప్పుడు బాగా సాఫ్ట్ గా వస్తుంది. అంటే దానివల్ల అడుగు అంటకుండా కూడా ఉంటుంది. మనం వదిలేస్తే కొంచెం అది మైదా పిండి అది వేసాం కదండి, అడుగు అంటేస్తూ ఉంటుంది. సో అది చూసుకుంటూ మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి కంటిన్యూస్ గా. అంటే మనం దీన్ని ఇందులోనే గడ్డ కట్టేలాగంటే గట్టిగా అయ్యేలా చూసుకోవాలి. బయట చల్లారి పెడితే అవ్వదు, ఇలానే ఉంటుంది. ఓకే, కొద్దిగా ముద్దలాగా వచ్చిన తర్వాత తీస్తే అప్పుడు చల్లారితే ఇంకో కొంచెం గట్టి పడుతుంది. కానీ ఈ మాదిరి ఈ కన్సిస్టెన్సీలో కాదు, అవ్వదు. ఓకే,
దానికి కావాలంటే తర్వాత మనం షేప్స్ ఏమైనా అంటే ఉండలు చుట్టూ మన ఇష్టం, దాంతో ఏదైనా చేసుకోవచ్చు మన ఇష్టం. కోవా బిళ్ళలు చేసుకోవచ్చు, ఏదైనా చేస్తారు, తర్వాత ఏదైనా కజ్జికాయలు, ఇంక మన ఇష్టం ఏదైనా దేనికైనా ఉపయోగించుకోవచ్చు. కానీ దాన్ని మాత్రం అలా అవ్వాలి, కొంచెం ముద్దలాగా అవ్వాలి. సో చూస్తున్నా కదండి, చూస్తూ అది కొంచెం గట్టి పడుతుంది. కాకపోతే మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే మనం అలా మిక్స్ చేస్తూ ఉండాలి, అది మాత్రం మర్చిపోకూడదు. అదొక్కటే కొంచెం మనం దాని దగ్గర ఉండి చేయాల్సిన పని అంతే. మనకి ఈ మాత్రం గట్టిగా అవుతుంది. అయిన తర్వాత మనము ప్రసాదం గిన్నెలోకి తీసేసుకుని మనం కొంచెం చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఓకే, కొంచెం చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అది ఆటోమేటిక్ గా గట్టిగా అయిపోతుందండి. అప్పుడు అసలు పాలకోవా రెడీ అయిపోతుంది. సో మనం దీంట్లో తీసుకుందాం ప్రసాదం. వేడి వేడి పాలకోవా రెడీ అయిపోయింది. ఇంకా ప్రసాదంగా పెట్టేసి చాలా వేడి మీద ఇచ్చారు టేస్ట్ చేయడానికి. ఎప్పుడు వేడి వేడివన్నీ ఫస్ట్ నాకే. సో గట్టి పడుతోంది ఇప్పటికే, జస్ట్ దాంట్లో నుంచి పౌండ్లోకి తీసుకునేసరికి మనకి కొంచెం చల్లారి గట్టి పడుతోందండి. స్వీట్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుందండి. మనం కొంచెంసేపు దాన్ని స్పెండ్ చేయాలన్న మాటే కానీ నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయాలి దీన్ని. సో మరి పాలకోవా కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. పాలకోవా కావాల్సిన పదార్థాలు: పాలు, పంచదార, మైదా పిండి. పాలకోవా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని పాలు పోసి మరగనివ్వాలి. అలా మరగనిస్తూ మైదా పిండి, పంచదార వేసి కలుపుకుంటూ గట్టిపడేలా చూసుకోవాలి. దీనిని నైవేద్యం పాత్రలోకి తీసుకుని భగవంతునికి ప్రసాదంగా పెడితే ఎంతో రుచికరమైన పాలకోవా రెడీ.